హైరా కుర్రోళ్ళు ఇప్పుడే హనుమాన్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను. ఈ సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు అయితే ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా తీశారురా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫుల్ కామెడీ ఉంటుందిరా, పడి పడి నవ్వచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ వేస్తే గూస్ బంప్స్ వస్తాయిరా సినిమాలో. మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చూడొచ్చు మూవీ. ఇంక లాస్ట్లో హనుమాన్ చాలీస్తో వస్తూ హనుమాన్ వచ్చే సీన్ ఒకటి ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. అరే కుర్రోళ్ళు, ఈ మూవీ నెక్స్ట్ పార్ట్ వచ్చి 2025లో రిలీజ్ అవుతుంది. మూవీ నేమ్ వచ్చి జై హనుమాన్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా ప్లస్ పాయింట్ రా కుర్రోళ్ళు. సినిమాలో కొన్ని కొన్ని సీన్లు వస్తున్నప్పుడు ఆ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది. ఒక మంచి సౌండ్ వచ్చే థియేటర్లో మాత్రమే చూడండి రా కుర్రోళ్ళు ఈ సినిమా. చిన్నప్పుడు హనుమాన్ మూవీ కార్టూన్లో చూసినప్పుడు అట్లాంటి పవర్స్ మనకు వస్తే బాగుండు కదా అని అనుకునే వాళ్ళం కదా. అదే పవర్స్ ఇప్పుడు ఈ మూవీలో హీరో తేజకి అయితే అట్లాంటి పవర్స్ అయితే ఈ మూవీలో వస్తాయి. ఆ పవర్స్తో ఏం చేస్తాడనేది మనం థియేటర్లో ఈ మూవీలో చూస్తున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతాం. ఇంకా సెకండ్ హాఫ్లో గూస్ బంప్ సీన్స్ ఉన్నా కూడా ఇక హీరో విలన్ వచ్చే కొన్ని కొన్ని సీన్లు కొన్ని డల్గా అనిపించిన క్లైమాక్స్ మాత్రం చాలా చాలా బాగా తీశారు. ఇంక సెకండ్ హాఫ్లో మాత్రం బంప్ సీన్స్తో నింపేశారు. అరే కుర్రోళ్ళు, ఫైనల్గా అయితే నాకు ఈ మూవీ అయితే నచ్చిందిరా కుర్రోళ్ళు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదరా కుర్రోళ్ళు.